నమస్తే వెల్కమ్ టు ఈహా నేను మీ షన్విత. బిగ్ బాస్ ఇంకొన్ని రోజులైతే ఈ బిగ్ బాస్ అనేది ఒక టైటిల్ విన్ ఎవరా అని వెయిట్ చేస్తున్న వారందరికీ కూడా ఆన్సర్ వస్తుంది. అండ్ మనం నిన్న మాట్లాడుకున్నాం కదా, లీస్ట్లో ఎవరున్నారు. రోహిణి, విష్ణు. వీళ్ళిద్దరిట్లలో ఎవరిని డామినేట్ చేసి గేమ్స్ బాగా ఆడి ఎవరు హౌస్లో ఉంటారు అండ్ ఎవరు బయటికి వెళ్తారు అని తెలియాలి అంటే మనం వెయిట్ చేయాల్సిందే అండ్ సండే వరకు ఆగాల్సిందే అని చెప్తాను. అండ్ ఇప్పుడైతే లేట్ చేయకుండా మనం ఓటింగ్ చూసేద్దాం. ఫస్ట్ ఓటింగ్ అనంగానే ఫస్ట్ టాప్‌లో ఉంది ఎవ్వరు అనంటే ప్రతి ఒక్కరి నోట్లో గూడా నిఖిల్, 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 నిఖిల్. ఫస్ట్ గౌతమ్ అనొచ్చింది. కానీ గౌతమ్‌ని డామినేట్ చేసి నిఖిల్ రావడం వల్ల అందరి నోట్లో నిఖిల్, నిఖిల్, నిఖిల్. నిఖిల్ పర్సెంటేజ్ మనం చూసినట్లయితే ఎక్కడైనా పర్సెంటేజ్ హైప్ గావాలి గానీ, ఇక్కడ కొంచెం డ్రాప్ అయింది ఇవాళ. మనం నిన్నటితో పోల్చుకుంటే 23% ఉంది నిఖిల్‌ది. అండ్ గౌతమ్‌ది అలానే ఉంటుంది అని నిన్ననే మాట్లాడుకున్నాం. కాకపోతే ఇవాళ మళ్ళీ గౌతమ్‌ది కూడా పర్సెంటేజ్ తగ్గింది. గౌతమ్ వచ్చేసి 21% ఉంది. అండ్ థర్డ్ ప్లేస్‌లో ఎవరున్నారో అందరికీ తెలుసు, ప్రేరణ. ప్రేరణ ఓట్స్ విషయానికొస్తే ఎలిమినేట్ అవుతుంది అని తనే అనుకుంది. బట్ తను థర్డ్ ప్లేస్‌లో ఉండడం చాలా గ్రేట్. ఎందుకనంటే యష్మి ఎళ్ళిపోయిన తర్వాత ఓట్స్ అన్నీ గూడా ప్రేరణకే వస్తున్నాయని అనిపిస్తుంది. ఎందుకంటే సీరియల్ వాళ్ళు గదా! సీరియల్స్ అంటే ఇప్పుడు ఎంతమంది సీరియల్ వాళ్ళున్నారో ఎవరెవరి ఫ్యాన్స్ వాళ్ళకి ఓటేసుకుంటారు. అండ్ ఎవరైనా వెళ్ళిపోయిన తర్వాత ఇంకెవరున్నారు అనంటే వాళ్ళు ఉన్న వాళ్ళకే గదా ఓటేసేది. మనకిక్కడ చూసుకున్నట్లయితే ప్రేరణ ఉంది గాబట్టి, ప్రేరణకి వచ్చేసరికి ఓటింగ్ లిస్ట్ బానే ఉంది. 15, 16 ఈ మధ్యలో ఓటింగ్ అయితే ఉంది. అండ్ ఇంకా నెక్స్ట్ వచ్చేసరికి మనకెవరు కనిపిస్తున్నారంటే నబిల్. నబిల్ గూడా 13-14 ఆ మధ్యలోనే పర్సెంటేజ్ ఉంది. నబిల్ థర్డ్ ప్లేస్‌కొచ్చే ఛాన్స్ ఉందా? లేదా? అన్నది తర్వాత విషయం. అండ్ తర్వాత మనకు తెలుస్తుంది. ఇప్పుడు మనం ఎంత గింజుకొని కొట్లాడుకున్నా గానీ మనం ఏం జేయలేం. అది బిగ్ బాసే జేస్తారు. అండ్ నెక్స్ట్ మనకి విష్ణు. విష్ణు వచ్చేసరికి 12% ఉంది. అండ్ రోహిణి వీళ్ళంతా ఓకే, ఈక్వల్‌గా ఉన్నారు. అండ్ ఇప్పుడు మనకి లీస్ట్‌లో చూసుకున్నట్లయితే రోహిణి, విష్ణు వీళ్ళిద్దరే ఉన్నారు. మనం ఫస్ట్ ప్రీవియస్ నుంచి మాట్లాడుకున్నా గూడా మనకి లీస్ట్‌లో ఉన్న వాళ్ళే ఎలిమినేట్ అవుతూ వస్తున్నారు. అండ్ ఈ వీక్‌లో కూడా వీళ్ళిద్దరిట్లలో ఎవరెళ్తారా అన్నదే ఒక క్వెషన్ మార్క్ ఉంది. ఇన్ కేస్ విష్ణు సేఫ్ అయ్యి రోహిణి ఎళ్ళిపోవచ్చు. రోహిణి సేఫ్ అయ్యి విష్ణు ఎళ్ళిపోవచ్చు. అండ్ ఇది చాలామంది ఏమనుకుంటున్నారంటే ఇది అఫీషియల్‌గా వచ్చిందేమో అలానే అని. ఇది అఫీషియల్ గాదండి. మాకొచ్చిన జస్ట్ ఇన్ఫర్మేషన్ ప్రకారం మీకు ఇన్ఫర్మేషన్ ఇద్దామనేసి నేను వీడియో చేస్తున్నాను. అండ్ చాలామంది అనుకుంటున్నారు విష్ణు ఎళ్ళిపోతుంది. ఇక్కడ ఫ్యాన్స్ గాదండి ముఖ్యం. ఫస్ట్ గేమ్ ఎవరు బాగా ఆడుతున్నారు అనేదే ముఖ్యం. ఇప్పుడు ఫ్యాన్స్ ఉంటే ఎంతమంది ఫ్యాన్స్ ఉన్నా గేమ్ బాగా ఆడకుంటే ఎవరేం చేస్తారు చెప్పండి? గేమ్ విన్ అయిన వాళ్ళకే టైటిల్ ఇస్తారు గదా! లేదు విష్ణు, 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 విష్ణు అంటే ఆమె గేమే ఆడంది. ఆమెకు టైటిల్ ఎట్లొస్తది? మీరందరూ ఎట్లా సపోర్ట్ జేస్తున్నారు? అండ్ విష్ణు ఎలిమినేట్ అవ్వదని మీరు ఎట్లా జెప్తున్నారసలు? నాకైతే చాలా కోపమొచ్చింది ఒక కామెంట్ జూసినప్పుడు. సో, విష్ణు ఉంటదా? ఉండదా? తను గేమ్స్ బాగా ఆడితేనే ఉంటదండి. అది మైండ్‌లో ఫిక్స్ అయిపోండి. సో, మీ మీకు విష్ణు ఇష్టం గాబట్టి విష్ణు గెలవాలి, విష్ణు గెలవాలి, విష్ణునే టైటిల్ విన్ ఇదంతా ట్రాష్, అంతా పిచ్చి మాటలు. బిగ్ బాస్ ఏం జేస్తది? ఎవ్వరు గేమ్స్ బాగా ఆడితే వాళ్ళకే టైటిల్ ఇస్తది. అండ్ కొన్ని షాకింగ్ న్యూస్ గూడా రావచ్చు. అంటే సడెన్‌గా ఉండి సేఫ్‌లో ఉన్న వాళ్ళు ఎలిమినేట్ అయ్యే ఛాన్స్ గూడా ఉండొచ్చు. అండ్ ఆ విషయానికొస్తే ప్రేరణ ఎలిమినేట్ అవ్వచ్చు. లేదు అంటే గౌతమ్ గూడా ఎలిమినేట్ అవ్వచ్చు. అండ్ మనకు చెప్పలేం కదండీ. ఎప్పుడు బిగ్ బాస్ ఎలాంటి డెసిషన్ తీసుకుంటుందో అది బిగ్ బాస్ చేతిలో ఉంటుంది. దయచేసి మీరెవ్వరు గూడా కొంచెం బ్యాడ్‌గా థింక్ చేయడం మానేయండి. మీకు ఇష్టం ఉంటే మీరు ఓటేసి గెలిపించుకోండి. మిమ్మల్ని ఎవ్వరు వద్దనట్లేదు. మిమ్మల్ని ఎవ్వరు ఆపట్లేదు. కాకపోతే వీళ్ళుంటరు, వీళ్ళే బాగా ఆడుతున్నారని ఇంకొకరిని తక్కువ మాత్రం చేయకండి. అండ్ మనకి ఇప్పుడు టైటిల్ అండ్ లాస్ట్‌లో ఎలిమినేషన్ విషయానికొస్తే వీళ్ళిద్దరైతే ఎలిమినేషన్‌లో ఉన్నారు. విష్ణు అలాగే రోహిణి. వీళ్ళిద్దరిట్లలో ఎవరైనా ఎళ్ళిపోవచ్చు. ఎవ్వరో ఎళ్ళిపోవచ్చు అంటున్నాను గానీ ఒక్కరిని పర్టిక్యులర్‌గా చెప్పట్లేదు. ఇది గూడా కొంచెం కరెక్ట్ వినండి మీరు. ఎవరెళ్ళిపోతారో మనకు తెలీదు. వాళ్ళిద్దరిట్లలో ఎవరో ఒకరు వెళ్ళిపోతారు. అండ్ టైటిల్ విషయానికొస్తే టైటిల్ విన్ గౌతమా? నిఖిలా? ప్రేరణనా?
ఇన్ కేస్ విష్ణునే కావచ్చు. మీ అభిమానం ఎక్కువుండి, మీ ప్రేమ ఎక్కువుంటే విష్ణునే టైటిల్ విన్ కొట్టొచ్చు గదా! సో, చూద్దాం ఏమవుతుందో. అండ్ మీకెవరనిపిస్తుందో కామెంట్ జేయండి. ఈ వీక్‌లో ఎవరు ఎలిమినేట్ అవుతారు? అండ్ టైటిల్ విన్ ఎవరవుతారో గూడా కామెంట్ జేయండి. సో, ఇప్పుడు మనం నిన్నటి ఓటింగ్ గురించి మాట్లాడుకున్నాం కదా! అలాగే ఇవాళ ఏం ఓటింగ్ వస్తుందో మనం రేపు వీడియోలో మాట్లాడుకుందాం. సో, ఇలాంటి వీడియోస్ కోసం మన ఈహా ఎంటర్‌టైన్‌మెంట్ ఛానెల్‌ని చూస్తూనే ఉండండి. సబ్స్క్రైబ్ చేసుకోవడం మాత్రం అస్సలు మర్చిపోకండి. లైక్, షేర్, కామెంట్ చేయండి. పక్కనే గంటుంటుంది గదా! దాన్ని లాగి గట్టిగా కొట్టేసేయండి. ప్రతి ఒక్క నోటిఫికేషన్ కూడా మీ దగ్గర వరకు వస్తుంది.